హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధోపకరణములు ఏ విధమైనటువంటి అవసరము ఉందో అదే విధముగా సంఘానికి వస్తున్నటువంటి ప్రతి వారి చేతిలో ఏముండాలంటే మీకున్న ప్రతి ఒక్క యుద్ధములో ప్రతి ఒక్క ఆయుధము ఈ బైబుల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనిని ఎలా తీసుకుని రావాలయ్యా అంటే కత్తి వరలో ఉన్నట్టుగా ఈ బైబుల్ నీ చేతిలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే పాకెట్ బైబిల్స్ కొనుక్కుంటున్నారు. తప్పని చెప్పట్లా. కాకపోతే ఏంటంటే చదవడానికి అనుకూలంగా మీకు అది ఉండదు. ఆ పాకెట్ బైబిల్స్ కేవలం ఫ్యాషన్కి మాత్రమే కొనుక్కొని జోబులో పెట్టుకుని మందిరానికి వచ్చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో నిజంగానే చెప్పినట్లుగానే బైబిల్ని ఇలా సంకలో పెట్టుకుని వస్తూ ఉన్నారు చాలా మంది. ఎందుకమ్మా మనకి మన దేవుడు దాచుకుని ప్రార్థన చేసే దేవుడు కాదు, ఆయన బాహాటంగా ప్రార్థన చేసే సమర్థుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయుధము ఎక్కడ ఉండాలో బైబుల్ ఎక్కడ ఉండాలో జాగ్రత్తగా క్రైస్తవులు తెలుసుకోవాలి. మనం ధైర్యంగా మనకి ధైర్యం ఇచ్చే దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ధైర్యముగా బాహాటంగా అందరికీ నేను క్రైస్తవుణ్ణి, నేను మందిరంగా వెళ్తున్నాను అని అందరికి కూడా చెప్పగలిగిన ధైర్యం నీలో ఉంటే గనక దేవుని కార్యము కూడా నీ మీద ఉంటుంది యేసు నామములో. హల్లెలూయా. రైట్. మంచిది సంగమా. పరిశుద్ధమైన లేఖన భాగంలో నుంచి రెండవ రాజుల పుస్తకము 5వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట చక్కగా మనం అందరం చదువుకున్నాము. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠి రోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అనే లేఖన భాగాన్ని చక్కగా మనం అందరం కూడా చదువుకున్నాం. జ్ఞాపం చేసుకుని సంగమా, ఈ రోజున మనం అందరం కూడా ధ్యానం చేయవలసినటువంటి ఒక చక్కటి సేవకుడిని మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నాను. మీ అందరు కూడా సుపరిచితమైనటువంటి సేవకుడే అయినప్పటికీ కూడా కాస్త కొత్తగా కొన్ని విషయాలు మనము ఆ సేవకుడి దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. అతని జీవన విధానము మన జీవితాల్లో కూడా ఏదైనా పని చేస్తే కనుక క్రైస్తవ జీవితం ఒక వ్యక్తి ఎక్కడ ఉంటుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకున్న లేఖన భాగంలో ఒకరు పత్రికలు రాస్తున్నారు. పత్రికలు రాసిన వాడు ఒకడైతే అందించిన వాడు ఒకడు. అందించిన వాడు అదే ప్రాంతంలో ఉండక వేరే ప్రాంతంలో ఉన్న రాజు గారికి అందించాడు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైనా విషయాన్ని మనం గమనిస్తే గనక అతని పేరు నయమాను. చెప్పండి, నయమాను. బైబుల్ మొత్తంలో కూడా నయమాను అనే పేరు కలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. జాగ్రత్త వినండి. ఒకడు బెన్యామీను సంతతిలో ఒకడైతే రెండో వాడు సిరియాలో సైనాధ్యక్షుడుగా ఉన్నవాడు నయమాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి నయమాను సిరియా ప్రాంతంలో సైనాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నటువంటి దేవుని దయను పొందినటువంటి వాడు, దేవుని ఆశీర్వాదమును పొందినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే కనుక ఇజ్రాయేలు ప్రజలను ఓడించేంత సామర్థ్యము, శక్తిని ప్రసాదించి మరి ఇజ్రాయేల్ ప్రజల జయాన్ని ప్రభువారు ఏర్పరిచినటువంటి గొప్ప యుద్ధోపకరణములు ఏవీ లేకపోయినా కూడా పరాక్రమశాలిగా ముందుకు వెళ్ళి యుద్ధములో నెగ్గి రాగలిగినటువంటి గొప్ప ధైర్యశాలి ఈ నయమాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయమాను అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రియము అని అర్థం. ఏం చెప్పండి? ప్రియము అని అర్థం. ఇతని గురించినటువంటి వివరణ బైబుల్ చాలా స్పష్టంగా ఉంది. ఇతడు సైనాధ్యక్షుడుగా ఉన్నాడు, అంటే సైనిక మొత్తానికి కూడా నాయకుడుగా ఉన్నాడు. రాజుగారు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నయమానుని మాత్రం బాగా అపారముగా దృఢంగా నమ్మేశాడు ఆయన. ఈ ప్రాంతాన్ని కాపాడే విధానంలో, ఈ ప్రాంగణాన్ని రక్షించే విధానంలో, ఈ ప్రాకారపు గోడల యొద్ద అతను అనుచరు పెట్టినటువంటి సైనికులందరూ కూడా సమర్థత కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారంటే కనుక ఈ నయమానే అని రాజుగారి యొక్క ఆలోచనలో దృఢంగా నిండిపోయింది.
దేవుని దయను పొందుకున్నటువంటి వాడు, యుద్ధోపకరణం ఏమి లేకుండా కూడా యుద్ధానికి వెళ్ళగలిగిన వాడు, ధైర్యశాలి, పరాక్రమశాలి అనేటువంటి ఇతనిలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే కుష్ఠి రోగం. ఏం చెప్పండి? కుష్ఠి రోగం ఒక లోపం. గుంపులుగా వెళ్ళారు. ఎక్కడికి తెలుసా? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి గుంపులుగా వెళ్ళి వారిని ఏ విధంగా అయినా సరే ఓడించి వారి దగ్గర ఉన్న వెండి బంగారం చక్కగా స్వాధీనపరుచుకొని ఆ ప్రాంతాన్ని మనం లోపరుచుకుందాం అని చెప్పి గుంపులుగా అనేకమైనటువంటి వారిని సహాయం పొంది ఒక యుద్ధానికి వెళ్తున్న ఆ సమయంలో వారిని ఓడించి ఆ ఇజ్రాయేలు ప్రాంతంలో ఉన్న ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి నయమాన భార్యకి అప్పచెప్పాడంట. అంటే ఆ భార్య దగ్గర ఆ చిన్నది ఏం చేయాలంటే బానిసగా పని చేయాలి. ఒక్క ఇజ్రాయేలు అయినా సరే ఈ సిరియా ప్రాంతంలో, మా ప్రాంతంలో బానిసగా బతకాలనేది నయమానికి కోరికేమో గాని ఆ ప్రాంతంలో ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పనిగత్తిగా పెట్టాడు. జాగ్రత్త వినండి తల్లి, అంత బాగానే జరుగుతుంది. నయమానుకున్న ప్రత్యేకత, నయమానుకున్నటువంటి ఆధిక్యత, నయమానికి వచ్చినటువంటి ఆ స్థానము ఎంతో ప్రాముఖ్యమైంది. చాలా సంతోషంగా ఉంది, ఎంతో హ్యాపీగా ఉంది. కానీ తన భార్య ఎక్కి ఏడవడం ప్రారంభించిందంట. ఎందుకయ్యా అంటే, ఇదిగో నా భర్తకి అన్ని ఉన్నాయి కానీ ఆరోగ్యం లేకుండా ఉంది. తన దేహం అంతా కూడా క్రమంగా రోజుకి ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది. ఆ కుష్టి వ్యాధి ఒకవేళ దేహం అంతా పాకితే కనుక ఈనాడు ఏ సైన్యంలో అధ్యక్షుడిగా ఉన్నాడో అదే సైన్యంలో కనీసము ఒక సేవకుడుగా కూడా అతనికి స్థానము ఇవ్వరు. ఇప్పుడు దాకా మేము బతికినటువంటి బతుకు, మేము ఉంటున్నటువంటి స్థలము, మేము ఉంటున్నటువంటి స్థానము సమస్తము కూడా మేము కోల్పోయి వచ్చిందని ఇప్పుడు ఎంతగానో బాధపడుతూ ఆమె ప్రార్థన చేస్తూ ఎంతగానో ఎక్కి ఏడుస్తూ ఉంది. నా భర్తకి ఎందుకు ఈ యొక్క రోగం వచ్చింది, నా భర్తకి ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఈ కుష్టి రోగం పోతే కనుక నా భర్త ఎంతో పరిశుద్ధంగా అద్భుతంగా ఉంటాడు, ఇంకా రాజుగారి దగ్గర ఎంతో కాలము చక్కగా నివాసం చేస్తాడు, ఇదే హోదా, ఇదే భోగము, ఇదే ఐశ్వర్యముతో మేము కలకాలము చిరకాలము సంతోషం ఉంటామని చెప్పి ఎంతో బాగా ఎక్కి ఏడుస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ దగ్గరికి ఈ చిన్నది వచ్చి మాట్లాడుతుందంట. అమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు అన్నిటి కారణం ఏంటమ్మా అని చెప్పి అడిగినా. ఆమె చెప్పింది ఒకటి, ఇదిగో నేను తీసుకొచ్చినటువంటి నయమాను ఎవరితో ఉన్నాడో వాడి మనసు చాలా గొప్పదమ్మా. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు కానీ నేను ఏనాడని ఒక్క మాట నేను అన్నాడా? బానిసగా ఉన్న మాట చెప్పాడే గాని మా దగ్గర నువ్వు రానిగానే ఉంటున్నావు, కానీ బానిసగా ఏనాడు కూడా నువ్వు లేవు. నా దగ్గర ఉంటున్నావు, నాతోడే ఉంటున్నావు, నాతోనే ఉంటున్నావు, చక్కగా నాతో పాటు కలిసి తింటున్నావు, నాతో పాటు కలిసి ఉంటున్నావు, ఎంతో సంతోషంగా ఉన్నాం కదా. అటువంటి నయమానికి ఒక లోపం ఉంది. ఏంటో తెలుసా? కుష్టి రోగి. అప్పుడు ఆ చంద అంటుంది, ఏమో తెలుసా అమ్మా, మీరు చాలా గొప్పవాడు, నీ ఇంటి యజమాని ఇంకో గొప్పవాడు. మిమ్మల్ని చూస్తుంటే, మీ ప్రేమను మేము అనుభవిస్తుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఏమో తెలుసా తల్లి, నా రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే గనక నీ ఇంటి యజమాని రోగం అంతా పోద్దమ్మా అని ఒక మాట చెప్పింది. వచ్చిన దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు ప్రవక్త అని చెప్పింది? ఇజ్రాయేలీలో ఉంటాడని చెప్పింది. సిరియా వారికి, ఇజ్రాయేల్ వారికి అసలు పొద్దే అనేది సమస్య లేదు, అసలు పొద్దే లేదు, అసలు పొంతే లేదు. చెప్పాలంటే కనుక పచ్చగడ్డి వేస్తే బొగ్గమని మండింది. ఆల్రెడీ ఒకసారి యుద్ధానికి వెళ్ళి ఆ చిరందాన్ని తీసుకుని వచ్చాడు కదండి. ఏ ముఖం పెట్టుకుని ప్రాంతానికి వెళ్తాడు, ఏ ముఖాన్ని పెట్టుకుని ఆ ప్రాంతంలో యాజకుని దగ్గరికి వెళ్తాడు, ఏ ముఖం పెట్టుకొని రాజు సమక్షం నిలబడి ఉంటాడు, ఏ ముఖం పెట్టుకుని అండి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. చెప్పండి, వెళ్తాడా? నువ్వు వెళ్తావా? గొడవ జరిగిన వారి దగ్గరికి వెళ్ళి సందు చేసుకునే ధైర్యం నీకుందా? ఉందాట లేదంటవా? స్తోత్రం కలుగును గాక. భయాలు మనకు ఒకవేళ కనుక సందు చేసుకుని ఇంటికి ఉపరంగా మనకు భోజనం చేస్తే ఆ భోజన పదార్థాలను కలిపేస్తారని భయం మనకి. అంతే. ఆహా దొరికాడరా బాబు అని చెప్పనేసి ఏమండి మన వాళ్ళు పెద్ద విషయాలు పెట్టేసి అంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం లేవనే కానీ తల్లులారా, వీడు వచ్చాడు కదా అని చెప్పి ఏ ఉప్పు, ఏ పప్పు, ఏ కారమో బాగా వేసేసేసి ఆడు గొంతులో పడేస్తారు. ఇక ఆడ మండిపోయి రక్తమే జయం. స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి ఇంటికి అడుగు పడ్డాక ఈ కక్షలు, ఈ ప్రతీకారాలు,
ఇంటికి వచ్చిన వారితో ఏ విధంగా చూస్తారా ఏంటి? ఈ విధంగా చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనం పెట్టి వారు కారంగా భోజనం పెట్టారంటే ఇంకోసారి నువ్వు మా కొంపకు రావద్దని అర్థం దానికి. హలో, రక్తం చేయి. హల్లెలూయా. బాగా ఉప్పేసి నీకు ఇచ్చారంటే గనక ఇంకోసారి మా ఇంటికి, హలో, గుర్తుపెట్టుకో అమ్మా, ఈసారి అంటే ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, ఇంకోసారి వస్తాము, అప్పుడు మాత్రం కనుక జాగ్రత్త చూసుకో అనుమాక, అప్పుడు ఇంకోటికి వేస్తారు. స్తోత్రం కలుగును గాక. శత్రు దగ్గరికి వెళ్ళాలి. శత్రు దగ్గరికి వెళ్ళడమే కాదు, రాజుగారి సముఖంలో నిలబడి ఉండి రాజుగారికి పత్రం ఇవ్వాలి. ఆ పత్రం ఏంటంటే నయమాని భార్య చెప్పింది ఏమని తెలిసేదిగో, నువ్వు తీసుకొచ్చేవంటే చిన్నది ఏముంటుందంటే, ఇజ్రాయెల్ ప్రాంతంలో నుంచి షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడట. ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో అతను నీ రోగమునకు నయం చేయగలిగిన వైద్యము కలిగిన వాడట. అతని దగ్గరికి వెళ్ళేందుకు కావాల్సినటువంటి ప్రతిదీ నువ్వు సమకూర్చుకొని చక్కగా వెళ్ళమంది భార్య. నయమాన్ని వెళ్ళే ముందు వెంటనే వెళ్ళిపోకుండా ఏం చేసినా, జాగ్రత్త వినండి, ఏం చేసినా రాజుగారికి చెప్పి చేయడము సైనికుడికి బాధ్యత. హలో, వింటున్నారా? ఏం చేసినా రాజుగారికి చెప్పి చేయడమే సేవకునికి బాధ్యత. సేవకుడిగా నేను ఏం చేయాలన్నా, ఉపవాస ప్రార్థన పెట్టాలన్నా, కన్నీటి ప్రార్థనలు చేయాలన్నా, ఆదివారం నాడు సభను ప్రారంభించాలన్నా, సువార్త కోడికలు ఏర్పరచాలన్నా, మందిరము ఏర్పరచుకోవాలా, మందిరం నిర్మించుకోవాలన్నా ఎవరిని అడగాలి నేను? చెప్పు, ఎవరిని అడగాలి నేను? దేవుణ్ణి అడగాలి. నేను దేవుణ్ణి అడిగితే మీరేం చేయాలి అంటే, ప్రాముఖ్యంగా ప్రార్థన చేయించుకోవాలన్నా, ఏదైనా పనిని ప్రారంభించాలన్నా, లేకపోతే సంఘంలో ఏదైనా తీసుకురావాలన్నా, తీసుకువెళ్ళాలన్నా, లేదా సువార్త కొరకు ఏదైనప్పుడు కూడా మీరు ఎవరు అడగాలంటే దేవుడికి ఏర్పాటు చేసినటువంటి బాధ్యత కలిగిన వంటి సేవకుడిని నువ్వేం చేయాలంటే అడగాలి. మీరు నన్ను అడగాలి, నేను దేవుని. ఇది క్రమం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నన్ను అడగాలి, నేను మీకు శిరస్సు నేనైతే నాకు శిరస్సు దేవుడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది నీకు? హలో, అర్థమైందమ్మా? ఏది కూడా సొంత నిర్ణయాలు విశ్వాసులు తీసుకోకూడదు. నీవు ఎవరిని సంప్రదించాలంటే సేవకుని మాత్రమే సంప్రదించండి. ఈ సేవకుడు దేవుని సంప్రదించి అక్కడి నుంచి వచ్చే వాక్కుని మీ ముందు బోధిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజుగా తిరిగి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నా భార్యల మాట అంది. ఇశ్రాయేలు ప్రాంతంలో షోమ్రోనులో ఒక మంచి ప్రవక్త ఉన్నాడట. ఆ ప్రవక్త గురించి నేను మాట్లాడుతున్నాను, అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పంటే, ఈ విధంగా వెళ్తే కనుక నేను ఎవరు లెక్క చేయడని చెప్పి రాజుగారు ఒక లేఖ రాశాడు. స్తోత్రం కలుగును గాక. రాజుగారు ఒక లేఖ రాశాడు. ఎవరికి రాశాడయ్యా అంటే ఇజ్రాయేలు ప్రాంతంలో ఉన్న రాజుగారికి రాశాడు లేఖ. ఏమని రాశాడయ్యా లేఖ అనే మాటే ఈనాడు మనం మూలవాక్యం. అక్కడ రాయబడి మాట్లాడంటే, ఇదిగో ఆ పత్రికలో ఏముందంటే, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠు రోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా దగ్గరగా? ఏమండి, ఈ పత్రికను ఎవరు పంపించారయ్యా అంటే, శత్రువు దేశంలో ఉన్నటువంటి రాజుగారు ఏ దేశంతో అయితే యుద్ధం చేయాలనుకుంటున్నాడో ఆ దేశపు రాజుగారికి ఉత్తరం రాసి పంపించాడు. ఎవరి కోసం? తన దగ్గర ఉన్నవంటి అతిగా ప్రేమిస్తున్నటువంటి పరాక్రమశాలైనటువంటి యుద్ధములకు నేర్పగలిగినటువంటి వాడు సైనాధ్యక్షుడైనటువంటి నయమాను గురించి సిరియా రాజు తగ్గి లేఖనం రాశాడు. జాగ్రత్తగా తగ్గి లేఖనాన్ని రాశాడు. రాసిన తర్వాత ఈ నయమాను వెళ్తూ ఓపుకొని కాలు చేతులు తలట్లేదు, వెండి తీసుకొని వెళ్ళాడు. ఏంటి? టన్నులు వెండి తీసుకెళ్ళాడు. బంగారం రాసులకు తీసుకుని వెళ్ళాడు. అతని దేశంలో ఉన్న ప్రతిదీ చక్కగా తీసుకుని వెళ్ళి ఎవరి ముందు పెట్టాడంటే ఇజ్రాయేలు రాజు ముందు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక.
ఎవరు నాకు సహాయపడతారో సహాయపడిన వారికి వెంటనే నేను తీసుకొచ్చిన వెండి బంగారం వారి చేతిలో పెట్టి వెళ్ళిపోవడానికి అతను ఏం చేశాడయ్యా అంటే, ఇదిగో కంచర గాడిదలు కట్టిన 2 బండలతో తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు చెప్పాలి? 2 లోహాలు. నెంబర్ 1 లోహం పేరు, లోహం 2, లోహం 1, 2. నోరు రావట్లేదే, వెండి బంగారం రావట్లేదండి మీకు? స్తోత్రం చెప్పడం దగ్గరగా 2 కంచర గాడులతో 2 బండలు వేసుకొని చక్కగా వెండి బంగారము తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత రాజుగారు ఎప్పుడైతే ఆ లేఖనం చదివాడో రాజుకి ఉన్న బలంగా పట్టలేక ఆ మాట చదివి కోపం వచ్చేసి వెంటనే వస్త్రము తీసి 2 పాయలుగా చింపి, నేనేమన్నా దేవుణ్ణా? ఇదేదో మహాయోపుగా ఉపమా ఇదేదో మన మాయోపాయముగా ఉంది. ఇదేదో మాయోపాయముగా ఉంది. మనల్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని కూడా సంహరించి ముట్టడి చేసి బందీలు చేయడానికి ఇది ఒక మాయోపాయముగా ఉందని చెప్పి ఆ రాజుగారు ఏమైపోయాడు అంటే కంగారు పడిపోయి ఉన్న పరంగా కోపం అంతా కూడా చూపించి ఆ నయమాని మీద అరుస్తూ ఉంటే, నయమానికి అక్కడి నుంచి ఉండలేక బయటికి వస్తూ ఇంటికి వెళ్ళిపోయాడయ్యా అంటే కాదు, అక్కడే ఉన్న శోమ్రోన్లో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాడట. ఎవరో? నయమాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా ఏలియా గారు ఉండేవారు. అంతకు ముందు నయమాన్ గారి ప్రాంతాన్ని రాకముందు ఏలియా గారు ఉన్నారు అక్కడ. ఆ ఏలియా గారు ఎలీషా గారు ఇద్దరు కలిసి పరిచయం చేస్తున్నారు. ఏలియా గారి సమయం అయిపోయింది. పరలోక రాజ్యము నుంచి అగ్నిరథములు కిందకి దిగగా ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన 2 పాయలను చీల్చివేసి ఆ నదిని చక్కగా 2 పాయలుగా చీల్చివేసి ఆరిన నేల మీద వీరందరూ చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఇజ్రాయేల్ వారి దగ్గర ఉండిపోయి వారి దగ్గరే చక్కగా ఆయన పని చేసుకుంటూ ప్రవక్తనం చేసుకుని చక్కగా అందరితో ప్రవచనాలతో ముందుకు సాగి వెళ్తున్నాడు. ఎలీషా గారు అక్కడ ప్రాంతంలో ఉన్నాడనమాట. ఎలీషా గారు గృహాన్ని దగ్గరకు వచ్చినటువంటి నయమాను వారి బృందముతో కనీసము ఇంట్లోపలకు కూడా రానివ్వలా. ఎవరో? ఎలీషా గారు ఆ గుమ్మం బయట నుండే ఉండి ఒక సేవకునికి దూతను బయటికి పంపించి అలా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నువ్వు ఈ ప్రవక్త దగ్గరికి ఎందుకు వచ్చావో ఆయనకి ఎరుగుదును, నువ్వు చెప్పాల్సిన అవసరము ఆయనకి లేదు. ఆయన ఏం చెప్పాడంటే యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మన్నాడు. ఏంటంట? ఎక్కడికి వెళ్ళి? నయమాన్ గారికి ఒకసారికి ఏమైందంటే, మా దేశంలో యోర్దాను కంటే శ్రేష్టమైన నదులు 2 ఉన్నాయి. ఆ నదుల కంటే శ్రేష్టమైనదో యోర్దాను నది. అతను చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి? కనీసము పొరుగు రాజ్యం నుంచి వచ్చిన సైనాధ్యక్షుడు నాకు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా లోపలే ఉండి ఆ ప్రవచనం ఏంటి అని చెప్పి కోపంతో ఉన్నటువంటి నయమాను ఎలీషా గారి మాటని ధిక్కరించి వెళ్ళిపోతున్న సమయంలో అందులో ఒక సేవకుడు ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యా బాబు, దయచేసి మాటలేను. అతను గనక నువ్వు చేయలేనటువంటి పనులు ఏదైనా చెయ్యి అంటే గనక నీ వ్యాధి పోతుంది అనుకుంటే గనక ఆ పని చేయగలుగుతావు కదా నువ్వు. అతను ఏమి నీకు కష్టమైన పని చెప్పలేదు కదా, పోనీ చేయకూడని పని ఏం చెప్పలేదు కదా. ఆయనకి చెప్పి సులువైన పని కాబట్టి రోగము పోతే అదే మనకు చాలు అని చెప్పి కొద్ది మాటలు విని వెంటనే నయమాన్ గారు ఆ మాటని విని వెంటనే ఏం చేశాడయ్యా అంటే యోర్దానికి వెళ్ళి మునిగారంట. ఎన్నిసార్లు మునగాలంట? నేను 2 సార్లు మునుగుతాను కుదరదు. ఎన్నిసార్లు మునగాలి? అందరు జాబ్ ఎన్నిసార్లు మునగాలి? అంటే యోర్దానికి అంత శక్తి ఉందంటావా? యోర్దానికి అంత శక్తి ఉందంటావా? ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసము తీసుకుంది అక్కడ. చెప్పు, అవునా కదా? యేసు ప్రభు వారు అద్భుతమైనటువంటి సూచక్రియ బాప్తిసము తీసుకోవాలని చెప్పి నానుడిగా వస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానము యోహాను గారు ప్రభు అని యేసు వారికి ఇచ్చినటువంటి బాప్తిసం ప్రదేశము ఎక్కడా? యోర్దాను నది. ఎలా ఉంటుందో వేసాడా? మనం డిస్ప్లే చేశాడా? యోర్దాను, ప్రస్తుతం యోర్దాను నది ఆ విధంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. చేద్దాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని సంఘమా జ్ఞాపకం చేసుకోండి. ఆ పవిత్రమైన జనములోకి వెళ్ళి చక్కగా అతను ప్రార్థన చేస్తూ, ఇదిగో ఒక్కసారి మునిగి లెగుస్తూ ఉన్నాడు. 7 సార్లు లేచినట్లాగా ఆ 7 సార్లు చేసిన వెంటనే ఆ దేహంలో ఉన్న ప్రతి ఒక్క కుష్ఠరోగం మొత్తం పోయి, ఆ బైబిల్ చెప్పిన మాట ఏమనగా పసిపిల్లల దేహం వలె మారేను. కనుక చెప్పకుండా ప్రభు వారిని కనబరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా మారిపోయిందంటే పసిపిల్లల వంటి దేహముగా. మన చిన్న పిల్లల చర్మం ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఏ విధంగా ఉంటుంది? చక్కగా సున్నితముగా మెత్తగా. స్తోత్రం కలుగును గాక. దేహము మనకి వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందయ్యా అంటే ఏమవుతుందండి? అది సంగతి. స్టిఫ్గా ఉంటుందా? ఇప్పుడు నాకు కొంచెం వయసు ఉంది కాబట్టి మంచిగా స్టిఫ్గా ఉంది. నాకు వయసు అయిపోయింది అనుకోండి, గిటార్ ఏసు రక్తమే జయం. హల్లెలూయా. ఏమైపోద్ది? క్షీణించిపోతా వస్తుంది. నీ వయసు పెరిగే కొద్దీ నీ దేహం ఏమైపోద్దండి? యుక్త వయసు నుంచి చక్కగా యుద్ధం చేసే వయసుకు వచ్చేసిన నయమాన్ దేహం ఏమైపోయిందంటే పసిపిల్లల మన దేహముగా. భార్య ముసలిది అయిపోయిన ఈడు ముసలుడు అవ్వడం. అవునా కదా? భార్య ముసలిది అయిపోయినా చెప్పు, ఈడు ముసలు అవుతాడు? ముసలుడు అవ్వడండి. ఎందుకు అవుతాడండి? దేవుడు ఏమన్నాడు? పసిపిల్లల వంటి దేహము ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా నయమాన దేహము ఆ విధంగా మారిపోయినప్పుడు, ఆమెకు 100 ఏళ్ళు వచ్చాయనుకోండి, మనోడికి ఒక 50 ఏళ్ళు వస్తే ఎలాగైతే ఉంటాడో అలా ఉంటాడేమో మ్యాక్సిమం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రభు వారు గమనించండి, ఎప్పుడైతే ఆ అద్భుతాన్ని చూశాడో ఉన్న పట్లేక వెంటనే వెళ్ళిపోయాడు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిపోయాడు వెంటనే. బాబో ఎలీషా గారు, నువ్వు చెప్పింది చాలా గొప్పదయ్యా. నీ దేవుడు ఉన్న ఈ లోకంలో ఉన్న దేవుల కంటే, సిరియా ప్రాంతంలో ఉన్న దేవుల కంటే ఘనమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ దేవుణ్ణి గణపరుస్తూ ఎంతో గొప్పదయ్యా, ఎవరు కూడా నా రోగాన్ని తీసిలేకపోయాడు, ఎవరు నా రోగాన్ని తీయలేకపోయాడు. ఎంతో ఖర్చు పెట్టారు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో దేశాలు తిరిగారు, కానీ ఎవడు నా రోగాన్ని తీయలేకపోయాడు. కానీ కేవలం యోర్దాను నదిలో అక్కడికి వెళ్ళి మునిగిన 7 సార్లు బయటికి రాగానే నాలో రోగం పోయిందంటే గొప్ప దేవుడయ్యా నీ దేవుడు. ఇంతవరకు నేను ఆరాధిస్తున్న దేవుడి కంటే నీ దేవుడు మహనీయుడు అని చెప్పి ఏం చేశారయ్యా అంటే, వెళ్ళేటప్పుడు కంచర గాడులను తీసుకుని వెళ్ళి 2 బండుల నిండా ఏమిటి వెండి బంగారం తీసుకెళ్ళి కదండి. ఇప్పుడు ఆ ప్రాంతం వెళ్ళేటప్పుడు ఆ 2 బండల నిండా కూడా, ఆ 2 బండిల నిండా కూడా ఇదిగో ఎలీషా గారు చెప్పి ఏమన్నాడంటే, మీ మట్టిని తీసుకెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వమంటున్నాడు. ఏం తీసుకెళ్ళాలంటండి? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? అందరూ చెప్పు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాడు? అదేం లెక్క? మట్టి తీసుకెళ్ళడం ఏంటండి? మట్టి తీసుకెళ్ళడం అని చెప్పి వరలక్ష్మి ఎలా చెప్పరా? మట్టి తీసుకెళ్ళడం ఏంటారు? నాకు అర్థం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడు బంగారం వెండి ఎత్తండ్రా ముర్రో అంటే నువ్వు మట్టి తీసుకెళ్ళమంటావు ఏంటి? ఏం చేసుకుంటావు? మట్టి మొక్కలు నాటుకుంటావా? రక్తమే జీవం. హల్లెలూయా. 12వ వచనం చదవండి అమ్మా. 12వ వచనం చదవండి. 12 గట్టిగా రా. అరే ఒక్క నిమిషం నాన్న. 12 కాదు నాన్న, 17 అమ్మా. 17 రా నాన్న. అప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. 2 కంచెల గాడిదలు, మోయపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పని దగ్గరగా హల్లెలూయా. ఏం కావాలంటే అతనికి? మన్ను కావాలి. ఎందుకురా మన్ను కావాలంటే,
ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో, ఈ భూమిలో ఉన్న మన్ను ఎంత శ్రేష్టమైందయ్యా అంటే, ఆ సైన్యములకు అధిపతి ఏమంటే యెహోవా ఈ భూమిని కాపాడుకుంటున్నాడు కాబట్టి యెరూషలేము వర్ధిల్లును గాక, యెరూషలేము ప్రజలు ఆశీర్వించబడును గాక, యెరూషలేమా నేను ఆదరించదను అనే మాటలు ఎంతో ఘనమైన మాటలు కాబట్టి ఆ యెరూషలేములో వంటి ఆ యొక్క మట్టిని తీసుకుని వెళ్తే గనక నా ప్రాంతంలో నేను చక్కగా ఆ మట్టితో నేను ఆ మట్టిని పీల్చుకుంటూ ఆ మట్టిని చూస్తూ ఆ దేవుణ్ణైనాను నేను కనపరచగలనేమో అని చెప్పి వెండి బంగారం అడగలేదు కానీ మట్టిని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. మట్టిని మాత్రమే అడిగాడు సంగమా. ఈరోజు మన జీవితంలో కూడా మనకు కావాల్సింది అంటే ప్రాముఖ్యంగా దేవుడి దగ్గర ఏదైతే ఆశీర్వాదం ఉందో ఆ ఆశీర్వాదము కావాలి కానీ వెండి బంగారము డబ్బు ధాన్యము కాదు. క్రైస్తవులు కావాల్సింది కేవలం ఏంటయ్యా అంటే ఆ క్రైస్తత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మము, ఆ క్రైస్తత్వంలో ఉన్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, అద్భుతమైన దీవెన, అద్భుతమైన సన్నిధి, ఆయన సన్నిధి కాంతి మనకు కావాలి. అలా ఉంటే కనుక బంగారం వెండి గురించి ఆలోచిస్తున్నాం కానీ సంగమా, ఒకవేళ ప్రభువారి వెనకాలలో ఉంటే కనుక ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బంగారాన్ని వెండి తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడయ్యా అంటే ఎలీషా గారి ముందు పెట్టాడు మనవాడు. ఎవరో నయమాన్ గారు. అప్పుడు ఎలీషా ఏమన్నా తెలుసా, ఆహా పోన్లేరా బాబు, ఇచ్చావు బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, ఎంత సంతోషంగా ఉందిరా, నీలాంటిలో 10 మంది ఉంటే చాలు, మాకు ఈ జీవితం అంతా చక్కగా ఉంటుంది. మీ ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, పంపించరా, నాకు 4 బేరాలు తీసుకుంటారా అన్నాడా? చెప్పు అన్నాడు తల్లి. నువ్వు తీసుకొచ్చింది ఏదియో నా ఇంట్లో పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నన్ను పోషించేవాడు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి అని యెహోవా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదియో నువ్వు ఆశించమాక, గుర్తుపెట్టుకో. ఆశించే గుణం నీలో ఉందంటే గనక ఇక ప్రతిదీ నువ్వు ఆశిస్తానే ఉండాలి. ఆశించకుండా నువ్వు ఉంటే గనక నీ బతుకు నువ్వు బతుకుతావు. ఆమె చెప్పండి, అందరూ చెప్పాలి, ఆమె చెప్పాలి. రైట్, ఇప్పుడు దాకా బాగానే ఉంది. అయితే ఇతనిలో నుంచి ఒక 5 విషయాలు లేదా 6 విషయాలు మీకు చెప్తా, జాగ్రత్త వినండి అమ్మా. 5 6 విషయాలు వివరించను, చెప్పుకుంటూ పోతాం. ఒకటో విషయం ఏమనగా, శత్రువుల దేశానికి వెళ్ళి తన తగ్గింపును చూపించుకున్నాడు. ఎవరి దేశానికి వెళ్ళి? నువ్వు వెళ్ళగలవా? ఒక ఇంట్లో గొడవ జరిగింది. హలో, వింటున్నావా? గొడవ జరిగిన ఇంటికి నీవు వెళ్ళి మాట్లాడగలిగితే, సంధి చేసుకుంటే ఆ కుటుంబంతో వైరం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గనక ఆ కుటుంబాన్ని వెళ్లకుండా ఆగిపోతే ఆ కక్ష, ఆ పగ, ఆ వైరము జీవితాంతము కొనసాగిద్ది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? హలో, అర్థమైందా? ఏమాత్రం వెనకడుగు వేయలే. నాకు కావాల్సిన స్వస్థత, నీకు కావాల్సింది ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. నీకు కావాల్సిన ప్రార్థన అయినప్పుడు సంఘంలో ఎవరైనానో ఎట్లాగైనానో నీ దగ్గర ఏదైనా మాటలు పలికితే, ఒకవేళ నీ హృదయానికి తాకితే, అది నీకు చెప్పు బాధ కలిగిస్తే నీవు మానవలసింది ఏంటయ్యా అంటే ప్రాముఖ్యంగా ఇగో మాని ఎవరైతే నేను అన్నారో వారి దగ్గరికి సమాధానపడి సంఘంలో చేర్చబడాలి. నీకేం కావాలి? సంఘం కావాలి. ఏం కావాలి నీకు? ప్రార్థన కావాలి. నీకు కావాల్సిన దేవుడు నీకు కావాలి. దేవుడు నీకు కావాలంటే గనక దేవుని కంటే విలువైంది ఏదైనా ఉంటే గనక దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయాలి మనము. నీ ఆలోచనలు దేవుడు తప్ప వేరేది ఏది నీ ధ్యాస ఉండకూడదు. ఒకవేళ ఆ ధ్యాస నీ వైపు మళ్ళిందంటే గనక ఆ ధ్యాస మలుతున్న ఆ సంఘటన నీ మైండ్ లో ఉండకుండా దాన్ని కట్ చేసి పడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే. ఏ సమస్య అయితే నేను వెంటాడుతుందో, ఏ ఇబ్బంది నేను వెంటాడుతుందో, ఏ ఖడ్గం నేను వెంటాడుతుందో, ఏ ఇబ్బంది నేను వెంటాడుతుందో, ఏ నిందలు నేను వెంటాడుతున్నాయో, ఆ వెంటాడుతున్న వంటి వారిలో ప్రథమముగా దానికి కారకులుగా ఉన్న వారితో సంధి చేసుకోముందు. నీ శత్రువును కూడా ప్రేమించగలిగిన మనసు నీలో ఉంటే కనుక దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు యేసు నామములో. హల్లెలూయా. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. అదేం లెక్క అయిగారు అంటావేమో, చెప్తా విను. నీవు కూడా దేవునికి శత్రువుని లెక్కే చెప్పాలంటే.
ఒకానొక టైంలో దేవుడు అంటాడు ఏమో తెలుసా, అసలు ఈ మనుషులను నేను ఎందుకు పుట్టించాను రా బాబు అని దేవుడు అనుకుంటాడు. ఎందుకు తెలుసల్లా, ఈ మనుషులకి ప్రవర్తన, ఈ మనుషుల యొక్క ఏమండి వారి యొక్క మాటలు, వారి చేష్టలు సమస్తములు కూడా దేవునికి ఏ విధంగా అనిపించింది అంటే చిరాకు వచ్చేసింది. అనవసరంగా విని పుట్టించిన. నిజంగా దేవుడికి కనుక మళ్ళా కోపం వస్తే కనుక ఈసారి నోవాహు అని కూడా ఈ లోకంలో ఎవరు లేడు కాబట్టి మొత్తం పోతాం. ఏం దినమ్మ గారు, మొత్తం చక్కగా మడత పెట్టేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం దేశాన్ని, మొత్తం ఈ భూగోళాన్ని మొత్తం చక్కగా దేవుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా మడత పెట్టేస్తాడు ఆయన. ఎందుకంటే ఆ దినాల్లో ఆది కాండంలో ఇదిగో నోవాహు గారు ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం మాత్రము జీవరాశులు జతలు కాపాడబడ్డాయి. ఇప్పుడు అక్కడ ఒక్కడనే ఉన్నాడు అంటాడు. దేవుడే చెప్పాడు ఏమని తెలుసా, ఆకాశమును నేను కన్నెత్తు చూడగా ఒక్క నీతిమంతుడు నాకు కనబడలేదు అంటాడు ఆయన. అవునా కదంటవా? ఒక్క నీతిమంతుడు నాకు కనబడలా. ఒకవేళ నేను అనుకుంటున్నాను ఆ నీతిమంతుడు కనబడితే ఆ కుటుంబానికి దేవుడు మరల ఇంకా ఓడ రెడీ చేసి మన అందరం జలప్రాయంలో కొట్టేకెత్తాడు. అందుకని ఎవరు నీతికి బతకట్లేదేమో, అందరూ పోతామని. ఏమండి? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సంగమా, ఈసారి జలప్రయాణం కాదు, దేవుడే రాబోతున్నాడు మన మధ్యలోనికి. స్తోత్రం కలుగును గాక. ఆయన మధ్యాకాశంలో వచ్చి ఒక బోర శబ్దము ఓదగా ఆ దూత ఒక్కొక్క బోర ఊదుతూ ఉండగా ఆ బోరకు తగినట్లుగా ఎవరెవరైతే దేవుడు నమ్ముకొని ప్రభువు అని విశ్వసించారో ప్రతి మానవుడు కూడా దేవుడి యొద్దకు వెళ్ళేందుకు సిద్ధం అవ్వాలి. ఆయన మధ్యాకాశంలో వచ్చినటువంటి ఆ సందర్భం ఒక్కసారి అందరూ ఊహించుకోండి. ఆ స్వరాన్ని విని ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్తున్నారో వారే వధువు సంఘమునకు వారసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా ఆయన చేసినటువంటి పనులు ఏమనగా కోపంతో వెళ్ళిన ప్రవక్త మాటని విన్నాడు. అర్థం తల్లి, కోపంతో వెళ్ళి, ఎందుకంటే రాజుగా తృణీకరించాడండి. అతను తీసుకొచ్చిన బంగారం వెండి సమస్తం తీసుకొచ్చినప్పుడు కూడా రాజుగారు ఆ నయమాన్ని తృణీకరించినప్పటికీ కానీ ఎక్కడికి వెళ్ళాడండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయినప్పటికీ ఒక చిన్నవాని మాటని విని ఆ ప్రవక్త మాటని ఆలకించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోపంతో పారిపోలేదు ఆయన. ఎక్కడికండి? కోపంతో ప్రాంతం వెళ్ళిపోయి పారిపోయాడా? కోపంతో పారిపోలే తల్లులారా, ఆలోచించాడు కాసేపు. మన కోపంతో వెళ్ళిపోతే కనుక మన రోగం పోతుందా? పోదు కదా. కోపంతో వెళ్తే కనుక ఆ దేహము చెప్పని పరిశుద్ధంగా మారగలదా? మారలేదు కదా. కాబట్టి కోపాన్ని పక్కన పెట్టాడు. ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో ఆ షోమ్రోను ప్రాంతానికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన గుమ్మం దగ్గర నిలబడి ఆయన కోసం ఏం చేస్తానంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతం జరగాలి అంటే, నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరగాలి అంటే, నీ కుటుంబంలో మారవలసిన వారు మారాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న రోగము సమస్తం పోవాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న వ్యాధులు పోవాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న సమాధానము కలగాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న ఇదిగో గొడవలు పోవాలి అంటే సమస్తమును పక్కన పెట్టి సంఘానికి వచ్చి మందిరానికి వచ్చి బతిములాడుకునే తత్వం నీకు ఉండాలి. ప్రాముఖ్యంగా ఏముండాలండి? దావీదు గారు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఏం చేశాడండి? ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరు? నాతాను వచ్చాడు. వచ్చి, ఓ నాయన, నువ్వు తప్పు చేశావు, దేవుని కంట కనబడింది, నన్ను పంపించాడు. ఇప్పుడే ఆయన కోపం పెరవక మునిపే ముందు వెళ్ళి దేవాలయంలో మోకాలి అన్నాడంట. స్తోత్రం కలుగును గాక. రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, సమస్తం విడిచిపెట్టి పరుగున వెళ్ళి దేవాలయంలో లోపల కూడా రాళ్ళ ఆవరణ బయటని ప్రార్థన చేస్తా, అయ్యా దేవా యేసయ్యా, నీ మందిరంలో నన్ను త్రోసి వేయకమున అయినా నీ ఆవరణమును నన్ను బయటికి నెట్టి వేయకు స్వామి. నీ ఆశీర్వాదమునకు నన్ను దూరం చేయొద్దు అయినా, ఈ ప్రార్థనను దూరం చేయొద్దు, ఈ వాక్యం దూరం చేయొద్దు, నీ సన్నిధి కాంతిని నన్ను దూరం చేయొద్దు అని ఎంతగానో ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు, బతుకులాడాడు. ఎవరో? రాజు. ఎవరండి? నువ్వు నేనేం చేయాలి మరి? కోపంతో పారిపోవాలి. చెప్పు.
వాక్యములు కాస్త హెచ్చరికలు రాగానే చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు బాగా కోపిస్తుడు, కోపం ఉంది బాగా పాస్టర్ గారికి, అందుకని కక్ష గట్టి మనం ఈ రోజు వాక్యం నా గురించి చెప్పేశాడు, ఇక నుంచి మనం వచ్చే వారం నుంచి మందిరానికి రాకూడదు, సంఘాలు ఆపేద్దాం, మందిరం దూరం అయిపోతాం అని చెప్పి కోపాలు పెంచేసుకుని సంఘాలు దూరం అయిపోతున్న విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా, నీకు ఎంత కోపం ఉందనుకోండి, ఈ కోపము వల్ల నీకు ఉరిగేది ఏమైనా ఉందా చెప్పు? ఏమన్నా ఉరిగేది ఏమైనా ఉందా కోపం వల్ల? మందిరం మానేయడం వల్ల ఉపయోగము పాస్టర్ గారికి ఉందో, విశ్వాసులకు ఉందో దేవుడు చూసుకుంటాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటుంటారు, ఏమో తెలుసా, పాస్టర్ గారు మా కానుకల మీద బతుకుతున్నాడు, పాస్టర్ గారు మా దశమ భాగం బతుకుతున్నాడు, ఈ పాస్టర్ గారు మా మీద బతికేవాడు మమ్మల్ని అంటాడా, అతనికి ఎన్ని గుండెలు ఉంటాయని. నాకు మాత్రం ఒకటే గుండీలు లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 ఉన్నాయి గుండీలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది సంగతి. సేవకుడు ఎవరి భాగము మీద కానీ ఎవరి కానుకల మీద కానీ బతకట్లేదు కానీ తల్లి, సేవకుడు దేవుని మీద మాత్రమే బతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు భిక్షగాడు కాదు, సేవకుడు యాజకుడు. ఎవరయ్యా అంటే దేవుని సమక్షంలో మీకును దేవునికి రాయబారిగా ఉన్న గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ లోకంలో అతనే దేవుని సేవకుడు. ఈనాడు నువ్వు నేను కూడా సంగమా గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడికి ఇస్తున్న వంటి విలువ ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో ఒక్కసారి నీకుడుగా భావించు. సేవకుడు అడుక్కునేవాడు కాదు, సేవకుడు భిక్షమాడేవాడు కాదు, సేవకుడు పరిశుద్ధుడు, సేవకుడు పవిత్రుడు, నీకు దేవుడికి మధ్యలో రాయబారి. ఆ రాయబారిని నాడు మనము ఏ విధంగా మనము చూస్తున్నాం అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. మూడో మాట ఏమనగా పసిపిల్లల వంటి దేహాన్ని పొందాడు. ఏం చెప్పండి? పసిపిల్లల వంటి దేహాన్ని. ఎవరికి ఇష్టం ఉండదండి ఆ దేహం? ఎవరికి ఇష్టం? మీకు చెప్పు, మీకు ఇష్టం లేదా? అందరికి ఇష్టమేగా. మరి అందరికి ఇష్టమైతే కానీ ఎక్కడికి రావాలి? దేవుడు ఏం చెప్పాడు? 7 సార్లు యోద్ధానికి వెళ్ళమన్నాడు, ఇక్కడ 7వ రోజు నాడు మందిరానికి రమ్మన్నాడు. అవునా కాదా? హలో, 7 సార్లేమో యోద్ధానికి వెళ్ళమన్నాడు ఎవరిని? నయమాన్ని. నీకేం చెప్పాడు? 7వ రోజు వస్తున్నావా? హలో ఎవ్రీవన్, మౌనంగా ఉన్నాడు. వచ్చావుగా, ఇంకేంటి మరి మొఖాల్లో తల మొఖాలను చూస్తారంటే? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 7 సార్లు యోద్ధాన్ని మునుగు రమ్మన్నాడు ప్రభువారు. ఎవరిని? నయమాన్ని తన ప్రవక్త చేత. ఈనాడు ప్రభువునికి సాక్షాత్తు ఆయనే చెప్పాడు. ఏమనగా అంటే 7వ రోజు నాడు దేవుని మందిరంలో నువ్వు కనబడాలి. నాకు ఈ యొక్క పంచే నీ దేహం కూడా పసిపిల్లల దేహంగా మారిపోతాయి యేసు నామములో. నీ సమస్యలు కూడా క్రీస్తు నామములో పోతాయి అంతే. నీకున్న ఇబ్బందులు కూడా ప్రభు నామములో పోతాయి అంతే. నీకున్న కష్టము యేసు నామములో పోవాలంతే. ఎందుకంటే ఆ ప్రవక్త చెప్పాడు, నయమాను చేశాడు, ఆ తండ్రి చెప్పాడు, నువ్వు చేస్తే నీవు కూడా దేవుని ఆశ్రయించబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట ఏమనగా అతడు బంగారము తీసుకొచ్చాడు, వెండిని తీసుకొచ్చాడు, మట్టిని తీసుకుని వెళ్ళాడు. ఏం తీసుకున్నాడండి? మట్టి అంటే ఏంటి? ఆశీర్వదించబడిన మన్ను. అందులో నుంచి మనం కూడా వచ్చాం. గుర్తుపెట్టుకు తెల్లలారా, తండ్రులారా, దాంట్ నుంచి మనం కూడా వచ్చాం. మన్నేగా ఇది. ఏ పాట పాడతావుగా? మన్నే కదయ్యా అని పాట పాడతావుగా. చనిపోయినప్పుడు ఎవరైనా సమాధి కార్యక్రమంలో చూస్తాం, ఆ సమయంలో ఏం చెప్తాం మనం? చెప్పు. దేవుడు మనను మన్నులోకి కాబట్టి మన్నుడు మరలా మనులోకే అని వాక్యాలు చెప్తూ ఉంటావుగా నువ్వు. వాక్యం ఒకటేనా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సంగమా జ్ఞాపకం చేసుకోండి, ఈనాడు
నయమాను జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్ద పాఠం. అతడు రోగాన్ని తొలగించేందుకు ప్రవక్త దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. రోగము తొలగించేది ప్రవక్త చెప్పింది విన్నాడు. రోగము తొలగించేందుకు చెప్పింది పనిని చేశాడు. రోగం తొలగించిన తర్వాత ఎలీషా గారి మీద ఏమాత్రము కూడా కోపము చూపించక అతను యొద్దకు వెళ్ళి ప్రభువుని స్తుతించి వెళ్ళేటప్పుడు ఏ బండులు తీసుకొచ్చాడో ఆ బండి నిండా కూడా మట్టిని నింపుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పవిత్రతకు గుర్తుగా తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు కూడా ముందుకు రావాలి. సేవకుడి మాట వినాలి. వినిన వారు నీ జీవితంలో విన్న మాటలను చక్కగా నువ్వేం చేయాలి? నెమ్మరు వేస్తూ ఆ పనిని కొనసాగించాలి. కొనసాగించిన నీవు నీ జీవితం అద్భుతం జరిగితే గనక దేవాది దేవుని స్తుతించాలి. మందిరంలో ఉన్న ఆశీర్వాదము తీసుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం తీసుకెళ్ళాలి. నువ్వు సమృద్ధి తీసుకెళ్ళాలి. అనుకున్నాడు, ఏమని అనుకున్నాడు, అబ్బా ఇంకో 2 బండ్లు నువ్వు తీసుకొస్తే ఎంత బాగుంటారు అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏంటంట ఇంకొక 2 బండి తీసుకెళ్తాయి. ఆహా మనం 2 బండ్లే తీసుకొచ్చాం రా బాబు మనం అంటే 2 బండ్లో యొక్క విలువ ఎంత అనుకున్నావు నువ్వు? కేవలం ఆ కంచర్ గాడ్లు లేకపోతే బండో కాదు, ఆ బండిల నిండా ఏం నింపాలి? ఖాళీగా తీసుకెళ్ళరు వాళ్ళు. ఆ ఖాళీగా తీసుకెళ్ళరు వాళ్ళు. మొత్తం 4 బళ్ళు అనుకోండి. 2 బళ్ళు బంగారం, 2 బళ్ళు చెప్పు ఎంత వాల్యుబుల్ అది. అంత వాల్యుబుల్ అయినా సరే, అంత విలువైనా సరే అరే ఈ మట్టిని నేను 2 బళ్ళే తీసుకెళ్తున్నానే అనే ఆలోచన కలిగింది. ఎవరికి? నీకు కూడా ఆ ఆలోచన రావాలి. నామంలో నీకు రావాలి ఆలోచన. మనం తీసుకెళ్తామంటే ఆశీర్వాదం కొంత మాత్రమే కాదు, మనం తీసుకువెళ్ళాల్సిన ఆశీర్వాదం సమృద్ధిగా ఉండాలనే ఆలోచన నీకు రావాలి. నయమాన్యతో మాట్లాడుతాను ఈ రోజున. నువ్వు తీసుకొచ్చింది కొంతే, కానీ నువ్వు పట్టుకెళ్ళేది సమృద్ధిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రభు మందిరాన్ని తీసుకొచ్చింది కొంతే, కానీ తీసుకెళ్ళేది చెప్పండి, తీసుకెళ్ళేది అందరు నోరు తెరవని తీసుకెళ్ళేది సౌండ్ పెంచాలి చెప్పు సమృద్ధిగా దేవుడు మీకు ఇచ్చును గాక. బండిని మొత్తం నిండిపోయి పొరలాడేసినాముల ఆశీర్వాదం. అట్లాంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందా. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నామా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. అందరు కలిసి ప్రార్థనలో ఉందాం. సంగమా జ్ఞాపకం చేసుకోండి, మనము కూడా ఈ నయమాను వంటి స్వభావం కలిగిన వారమైతే అద్భుతమైనటువంటి దేవుని కృప, అద్భుతమైన దేవునికి వాత్సల్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమందరమును మన ఇంటి వారము యెహోవాను ఏం చేయాలంటే స్తుతించాలి. యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగును, మీరు యెరూషలేములోనే ఆదరింపబడుదురు అనే మాటను జ్ఞాపకం చేస్తూ యెరూషలేములో ఉన్న మట్టిని తీసుకుని వెళ్ళాడంటే నేను కూడా అదే విధమైన ఆశీర్వాదము తీసుకుని వెళ్ళాలి. 7 మార్లు మునగమన్నాడు. నీకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే 7వ రోజున దేవుడి మందిరం రావాలి. అది నీకు చెప్పిన వాగ్దానం. 7వ రోజున నువ్వు దేవుడి మందిరంలో కనబడాలి. అది దేవుని వాగ్దానం. సంగమా, ఈనాడు ప్రభు యందు నువ్వు ఏ విధమైనటువంటి ప్రార్థనలు కలిగి ఉన్నావు? ఒకసారి నీకు నీవే ఆలోచన చేసుకో. అందరూ కూడా 2 హస్తములు ఆకాశం వైపు చాపి దేవుని స్తోత్రం చెప్పిన దగ్గరగా అందరూ చక్కగా 2 హస్తాలు ఆకాశం వైపు చాపండి అమ్మా. అందరూ చక్కగా అందరూ చాపాలి. 2 హస్తాలు పైకి చాపాలి. అందరు కలిసి ఆ దేవుని నామములో స్తుతించుకుందాం దగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఆశీర్వాదముకు వారసులు కూడా నీవు ఈనాడు దేవునికి ఆశీర్వాదము సమస్తమును పొందుకొని నీవు కూడా నీ గృహములకు సమృద్ధిగా వెళ్ళాలేస్తున్నాములో, సమృద్ధిగా వెళ్ళాలేస్తున్నాములో. ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములతో నీవు సమృద్ధిగా నీ దేహాన్ని నింపుకొని నీవు నీ గృహానికి వెళ్ళాలేస్తున్నాములో. ప్రతి ఒక్కరు కూడా చక్కగా నోరు ధరించి ప్రార్థన చేయండి. దేవా, మేము కూడా తండ్రి నాయన అయ్యా నయమాను వలె ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉన్నామయ్యా, ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నామయ్యా. మా దేహము అల్లాడుచున్నది, మా దేహము అల్లాడుచున్నది. అల్లాడుచున్న ఈ దేహాన్ని నెమ్మదపరచండి, నెమ్మదపరచండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అయ్యా. చిన్న పిల్లల వంటి దేహం వలె మార్చేమని అడుగుతున్నామయ్యా. మార్చండి, మీకు స్తోత్రం కలుగును గాక. అందరూ కలిసి ప్రార్థనలో ఉందాం. యేసయ్యా మీకు స్తోత్రము నాయన అంటూ ప్రతి ఒక్కరికి చక్కగా స్తుతి 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 ప్రభువు పలకందమ్మా. ఈనాడు దేవుడు తన ఉనికిని చాటబోతున్నాడు. ఈనాడు ప్రభువు తన ఆశీర్వాదం మనకి ఇవ్వబోతున్నాడు. సమృద్ధిగా వచ్చిన వానికి, సమృద్ధిగా వచ్చిన వానికి లేమి లేకుండా ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వరద ప్రభువు స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందా, ప్రార్థన చేసుకుందా. సంఘమా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు చేయండి ప్రార్థన, ఒక్కరు చేయండి ప్రార్థన. ఒక్కరు రైట్. ప్రార్థన చేస్తున్న వారికి మైకి ఉండమ్మా. స్తోత్రము దేవా, మీకు వందనాలు. ఆమేన్. స్తుతిని పలకండమ్మా. స్తోత్ర. Glory to God. చెప్తున్న మాటలు కూడా పరిశుద్ధమైన మాటలని మేము నమ్ముకొని అయ్యా మాలో ఉన్న సమస్య స్తోత్రము దేవా, మీకు వందనాలు. నామానికి మైండ్ చేసుకోండి అయ్యా. ఎవరైతే బాధలు వచ్చారో, కష్టాలు వచ్చారో, అయ్యా ఇల్లు వచ్చారు నాయన, వారందరూ కూడా మేము శుద్ధమైన మాటలతో స్వస్థపరిచి బాగు చేసి మన సంతోషంగా ఈ ఆశీర్వాదాలు పొందుకు వెళ్ళాలని ప్రభు మా ప్రార్థనలు ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పట్ల తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామములకు వేలాది కోట్ల స్తోత్రం చెల్లిస్తూ ఉంటా. నయమాను జీవితంలో ఏ విధమైనటువంటి స్వస్థతను ఇచ్చావు, నయమాను ఏ విధమైనటువంటి వరములు ఇచ్చాడో, అయినప్పుడు దాన్ని తృణీకరించబడినటువంటి యేసయ్యా ఎలీషా గారి వలె మేము కూడా ఆశకి దాసోహము కాక నీ మాటకు మాత్రమే, నీ వాగ్దానకు మాత్రమే మేము దాసులుగా ఈ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 7 సార్లు మునిగి రమ్మన్నావు, మాకిచ్చిన బాధ్యత 7వ రోజు మందిరంగా రమ్మన్నావు. దేవాఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగల సమర్థుడా, మా జీవితాల్లో పసిపిల్లల వంటి మనస్సు మీరు మాకు దయచేయండి. పసిపిల్లల వంటి దేహం మీరు మాకు దయచేయండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, శుద్ధీకరించండి, కనపరచండి అయ్యా. మాలో ఏమైనానో ప్రభు కుళ్ళు కుతంత్రాలు ఉంటే దయచేసి మా నుండి అవి దూరం అగునుగాక. దేవా, మా సంఘమును దీవించండి. సంఘము క్షేమంగా ఉండును గాక, సంఘము అభివృద్ధిలో నడుచును గాక, సంఘము ఆశీర్వదించబడును గాక,
సంఘము అభిషేకించబడును గాక. ప్రార్థించండి. దేహంలో ఉన్న ప్రతి విధమైనటువంటి మంచ బయలు యేసు నామములో తొలగిపోవును గాక. వారు పరిశుద్ధులుగా మార్చబడును గాక. నయమాను ఏ విధంగా నువ్వు మార్చుకున్నావో, ఏ విధంగా మలిచావో, మమ్మల్ని కూడా అదే విధంగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారం అంతా కూడా కంటికి రెప్పలా కాపాడండి అయ్యా. ఈ వారం జరుగుతున్న ప్రార్థనలో మీరు మాతో ఉండండి దేవా. బుధవారం సాయంత్రం ప్రార్థన, గురువారం పగలు ప్రార్థన, శనివారం సాయంత్రం ప్రార్థన, ఆదివారం పగలు ప్రార్థన. ఏ మాత్రం కూడా తండ్రి ప్రభు ఈ ప్రార్థనలో అయ్యా తండ్రి నాయన ఆపకూడదు, సాగిపోవును గాక. మా ప్రార్థన ఆలకించండి. సంఘాన్ని క్రమక్రమంగా పెంచండి. సంఘాన్ని క్రమక్రమంగా పెంచండి. ఆత్మలను పెంచండి. ఆత్మలను పెంచండి అయ్యా. సరిహద్దులు విశాలపరచండి. సంఘమును కట్టండి. అభిషేకంతో నింపమని యేసు నామములు వేడుకున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధుల కూడి ఉన్న మనందరితోనూ పరిశుద్ధులతోనూ సదాకాలం తోడే ఉండును గాక. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామము సంపూర్ణమైన విజయమును చేకూరును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈ లైవ్ ను చూస్తున్నామంటే వారికి నా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సెలవు తీసుకుందాం.